శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో ప్రత్యేకం జ్యేష్ఠాభిషేకం. ఇది ఈనాటి విశేషం. జ్యేష్ఠ మాసంలో శ్రీవారి ఆలయంలో విశేషంగా నిర్వహించే ఈ ఉత్సవం పుష్ప స్నపనానికి సంబంధించినది. మన ఇంటిలో అరుదైన అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పుష్పమాలికలు అలంకరించి స్వామి సన్నిధానంలో దీపాలు వెలిగించి బియ్యం లేదా బియ్యం పిండితో చేసిన దీపం ప్రమిదను ప్రత్యేకంగా సిద్ధం చేసుకుని దీపాన్ని వెలిగించాలి. 3 లేక 5 గుప్పిళ్ళ బియ్యం రాశిగా పోసి ఆ పైన కంచు, ఇత్తడి, వెండి, రాగి ఈ లోహాలతో చేసినటువంటి ప్రమిదను ఉంచి దీపం వెలిగించినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. మరొక విధంగా బియ్యం పిండి, ఆవు పాలు, వెన్న, నెయ్యి, మధుర పదార్థాలు ఇలాంటి వాటిని కలిపి ప్రమిదగా సిద్ధం చేసి అందులో కూడా దీపం వెలిగించినట్లయితే కూడా వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. శ్రియకాంతాయ కళ్యాణ నథయే నథయేర్థినాం. లక్ష్మీ సమేతంగా ఉండే ఆ స్వామివారి వక్షస్థలం పైన మనం చూచినట్లయితే ఆ స్వామివారి వక్షస్థలం పైన మనకు లక్ష్మీదేవే కనిపిస్తుంది. సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే. వెంకటేశ్వర స్వామి వారిని మనం శనివారం నాడు స్తోత్రం చేస్తూ ఉంటాం. కానీ జ్యేష్ఠాభిషేకం మరింత ప్రత్యేకం. జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం. ఈ బుధ నక్షత్రానికి అధిప్రత్యధి దేవతలుగా విష్ణు నారాయణాభ్యాగం సహిత అని నవగ్రహ మంటపం మనకు తెలియజేస్తుంది. నక్షత్రానికి ఒకవైపున విష్ణువు, మరొక వైపున నారాయణమూర్తి, ఈ ఇరువురు అధిప్రత్యధి దేవతలుగా వర్ణింపబడి ఉన్న ఈ నేపథ్యంలో ఈ ఇరువురు ఎవరు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామి అనుగ్రహంతో జ్యేష్ఠమాస సంబంధిత సమస్త దోషాలను తొలగించుకొని ఇంటిలో వివాహాలు, శుభకార్యాలు సమస్తము మనం నిర్వహించుకోగలుగుతాం. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ నక్షత్రం ఈ సమష్టి చైతన్యంలో ఈ 4 కలిసిన చోట కానీ 3 కలిసిన చోట కానీ త్రిజ్యేష్ఠ అన్న విచారంతో వివాహాలు చేయకూడదు అంటూ జ్యోతిషం చెబుతుంది. ఈ సమస్త దోషాలను తొలగించేటటువంటి శక్తి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే కనుక జ్యేష్ఠాభిషేకం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి దీపారాధన చేద్దాం. సేవించ పోదాము రారే పాటలు పాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామావళిని స్తోత్రం చేసిన నారాయణాయ నమః, నారాయణ నమః, శౌరయే నమః, జనార్దనాయ నమః, జ్ఞానపంజరాయ నమః విన్నా, చదివినా, తెలుసుకున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. జ్యేష్ఠాభిషేకం ఇది ఈనాటి విశేషం. అర్చామూర్తిని పూజించిన, చిత్రపటాన్ని పూజించిన, కలశ రూపంలో స్వామిని అర్చించిన, ఒక్క రాగి చెంబులో కాసింత నీరు పోసి 4 రాగి మండలను అందులో ఉంచి కాసిన్ని పాలు అందులో పోసి పూజించినా కూడా ఇది కూడా వెంకటేశ్వర స్వామి వారిని సేవించిన ఫలితాన్నే మనకు అందిస్తుంది. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో మన గృహం కలకాలం తులతూగాలి అంటే, లక్ష్మీప్రదంగా వైభవంగా మన ఇల్లు ఐశ్వర్యంతో విరాజిల్లాలి అంటే రాగి చెంబులో రాగి మండ, నీరు, కాసిన్ని పాలు. ఇది కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్ష రూపం. ఇలా తెలుసుకుందాం, పాటిద్దాం. అందరికీ స్వామి అనుగ్రహం కలగాలి అని కోరుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.